ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని నామము ఎంతో బలమైనటువంటిది. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటిదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంటున్నది. కనుక ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో మనము రక్షణ పొందలేము, కానీ ఈ నామములోనే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మనము రక్షణ పొందవలను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు అనగా రక్షకుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు నామములో ఎంతో శక్తి, ప్రభావం దాగి ఉంటున్నది. ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకానికి రక్షణను ప్రసాదించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. యేసు నామములో దయ్యములు తొలగిపోతూ వచ్చినాయి, భూతములు విడిపించబడుతూ వచ్చినాయి. యేసు నామము ద్వారా అనేకమైన వ్యాధి బాధల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినట్లుగా మనము చూడగలము. దేవుడు ఎంతో చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన నామములో మనము ప్రార్థన చేసిన ఎడల మనకు దేవుడు సమస్తమును దయచేసే దేవుడిగా ఉంటున్నాడని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కనుక మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును అని వాగ్దానంతో కూడినటువంటి ఈ మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామం ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినాడు. ఆనాడు ఏలియా దేవుని యొక్క నామములో యొర్దాను నదిని 2 పాయలుగా చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ విధంగా ఎలీషా కూడా అలాగనే దేవుని యొక్క నామములో ఏలియా దుప్పటి చేబుని యొర్దానులో అద్భుతం చేస్తూ వచ్చినాడు. ఏలియా తర్వాత ఎలీషా కూడా అలాగనే దీవించబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని నామమును మనము ఉచ్చరించుట తోడనే మనసు మారి నూతనమవుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని బైబిల్లో రాయబడి ఉంటున్నది. కనుక ఆయన నామము అన్ని నామముల కంటే ధన్యకరమైనటువంటిది, యోగ్యమైనటువంటిది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు, విశ్వసించేవాడు కలవరపడడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క నామంలో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ఐగుప్తులో ఫరో ఎదుట దేవుడు 10 రకాలైనటువంటి సూచక క్రియలు చేస్తూ వచ్చినాడు. ఆ దేవుడు ఈరోజు సజీవుడిగా ఉంటున్నాడు.